హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మైదాతో ఒక స్నాక్ రెసిపీని మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ స్నాక్ ఐటెం చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టైంలో అయితే ఒక 20 మినిట్స్లో ఈ క్రంచీగా ఉండే మైదా స్నాక్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, ఒక కప్ మైదాని తీసుకున్నాను. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే వాము 1 టీ స్పూన్ పడుతుంది. సాల్ట్ రుచికి సరిపడా, అలాగే ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మైదాని వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో వాము, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేయాలి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ని వేయడం వల్ల మనం చేసే స్నాక్ ఐటమ్ బాగా క్రిస్పీగా తయారవుతాయండి. అందువల్లనే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేయండి. మీకు ఇష్టమైతే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ ఉండలుగా తయారవుతాయి కదా, అవి లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. పిండి వచ్చేసి మరీ మెత్తగా ఉండకూడదండి. అలా అని చెప్పేసి మన చేతికి అంటుకోకూడదు. చూడండి, ఈ విధంగా తయారవ్వాలి. ఈ పిండి ముద్దను మనము ఎంత బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే అంత బాగా వస్తాయండి మనకి స్నాక్స్. చూడండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒక 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాను. 10 నిమిషాల తర్వాత మరలా దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నటువంటి ఉండల్ని మనం చపాతీలా ఒత్తుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వీటిని. ఒక చపాతీ పీట పైన కొద్దిగా పిండి చల్లుకొని మనం తీసి పెట్టుకున్నటువంటి ఉండల్ని పల్చడి చపాతీలా ఒత్తుకోవాలి. మీరు ఎంత పల్చగా చేసుకోగలుగుతారో అంత పల్చగా ఒత్తుకోండి. మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి, నేను ఈ విధంగా రౌండ్గా చేస్తున్నాను. మీరు కూడా రౌండ్ షేప్లో ఒత్తుకోండి. ఎందుకంటే వీటిని ఇప్పుడు మనము షేప్స్లా కట్ చేసుకోవాలి. కాబట్టి రౌండ్ షేప్ వస్తే పర్ఫెక్ట్గా మనకి షేప్స్ అనేవి బాగా వస్తాయి. మిగతా ఉండల్ని కూడా నేను పల్చడి చపాతీలో ఒత్తివేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చపాతీ పీట పైన ఒక్కొక్క చపాతీని ఈ విధంగా పరిచి దీనిపైన పిజ్జా కట్టర్తో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే ఇదే షేప్లో కట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేసాయి ఇవి. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ట్రయాంగిల్ షేప్స్ని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కడాయిలో నేను ఎన్ని వేస్తున్నానో వీటిని చాలా ఎక్కువగా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చండి. కొద్దిగా వేయించాల్సిన అవసరం ఏం లేదు. ఒకేసారి చాలా వాటిని మనం ఫ్రై చేసుకోవచ్చు. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. మీరే చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. పూరీలాగా పొంగుతున్నాయండి. చాలా క్రిస్పీగా, తినేటప్పుడు క్రంచీగా సూపర్గా ఉంటాయి ఇవి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. వీటిని నేను కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఏదైనా పైన ఉన్న ఆయిల్ అయితే అది పీల్చేస్తుందని చెప్పేసి దీంట్లో తీసేసుకుంటున్నాను. చాలా మిగిలిన షేప్స్ని కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం వీటిని. ఇవి సుమారుగా ఒక నెల వరకు నిల్వ ఉంటాయండి. ఏదైనా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా గాజు సీసాలో కానీ నిల్వ చేసుకుంటే ఖచ్చితంగా 1 మంత్ పైనే ఉంటాయండి. క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి ఇవి. మీరే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి వీటిని. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. అదేవిధంగా ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీటిని మనం ఇలానే తినొచ్చండి, ఉప్పుగా చాలా బాగుంటాయి. లేదా మీకు ఇష్టమైతే టమాటో సాస్తో కానీ లేదా టమాటో కెచప్తో కానీ కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము పిల్లలకి స్నాక్స్ అనేవి డిఫరెంట్ స్టైల్స్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు మనం చేసే వంటల్ని ఇష్టపడతారండి. బయట ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేస్తారు.
కాబట్టి మీరు కూడా ఇలాగా డిఫరెంట్ స్టైల్స్లో తయారు చేసి పెడుతూ ఉండండి మీ పిల్లలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.